విశాఖపట్నం పలాస ప్యాసింజర్ రైలు బరంపురం వరకు పొడిగించాలంటూ రైల్వే అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో మార్చి 3వ తేదీ ఆదివారం రాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ రైలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు ఆదివారం రాత్రి 10:50 చేరుకుంది. సోంపేట రైల్వే స్టేషన్ నుండి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం అభ్యర్థిని పిరియా విజయ్ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఇతర వైసీపీ నేతలు అదే రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైసీపీ నేతలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ప్యాసింజర్ రైలుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ్ సాయిరాజ్ కు ఘన స్వాగతం పలికారు. రైల్ ఇంజన్ పైలట్ కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ్ సాయిరాజ్ సాల్వాతో సన్మానించారు. మిఠాయిలు అందించి ఇచ్చాపురం రైల్వే యూజర్స్ కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ్ సాయిరాజ్ను, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ను ఘనంగా సన్మానించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఇచ్చాపురం నియోజకవర్గంలో వైజాగ్ నుంచి పలాస వరకు వస్తున్నటువంటి డిఎంయు ఏదైతే ఉందో, ఈ పలాస నుంచి వైజాగ్ నుంచి పలాస వరకు వస్తున్నటువంటి డిఎంయుని బరంపూర్ వరకు పొడిగించమని గత కొన్ని సంవత్సరాలుగా దీనిపైన తీవ్రమైనటువంటి పోరాటం చేస్తుంటే, ముఖ్యంగా ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ డిఎంయు ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా, అక్కడ నుంచి వెనక్కి రావాలన్నా సుమారు 50 రూపాయలతో 55 రూపాయలతో కేవలం ట్రావెల్ చేయగలిగేటువంటి సదుపాయం కలిగినటువంటి డిఎంయుని మాలాంటి ఈ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలకి దీన్ని పొడిగించమని చెప్పి పలుమార్లు ఎన్నోసార్లు వినిపించుకోవడం జరిగింది. మరి ఇటీవలే దీనికి సంబంధించి మనకున్నటువంటి మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయమ్మ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైల్వే మంత్రి గారికి కలిసి, అక్కడ ఉన్నటువంటి రైల్వే మంత్రి గారికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఆయనకు కూడా కలిసి, అక్కడ ఉన్నటువంటి రైల్వే మంత్రాలయంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోచింగ్ కూడా కలిసి పలుమార్లు దానిపైన కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి ఇవాళ ఫైనల్గా ఏదైతే అసాధ్యం అనుకున్నటువంటి ఈ పలాస వరకు విశాఖపట్నం నుంచి ఉన్నటువంటి డిఎంయుని బరంపూర్ వరకు పొడిగించి ఇవాళ మొట్టమొదటిసారి దాన్ని ఇక్కడి వరకు కూడా తీసుకురావడం జరిగింది. దాని యొక్క టైం కూడా వైజాగ్లో విశాఖపట్నంలో బయలుదేరేటువంటి టైం కూడా సాయంకాలం 5:45 బయలుదేరితే అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చాపురం వచ్చేసరికి సుమారు రాత్రి 10:45 చేరుకోవడం జరుగుతుంది. అలాగే అటు నుంచి రిటర్న్లో వెళ్ళేటువంటి ట్రైన్ ఏదైతే ఉందో సుమారు ఉదయం 4:10 బయలుదేరితే విశాఖపట్నం అలాగే 9:50 అక్కడ చేరుకోవటం కూడా జరుగుతుంది. మరి దీన్ని చాలా అందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి, సద్వినియోగపరచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి హాస్పిటల్కి కానీ, ఇక్కడ నుంచి చదువులకు కానీ, ఇక్కడ నుంచి ఎగ్జామ్స్ కానీ, ఇక్కడ నుంచి అనేక రకాలైనటువంటి ఇతర సమస్యలపైన కానీ, ఇతర సదుపాయాల కోసం అని చెప్పి, ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పనుల కోసం అని చెప్పి ఇక్కడ నుంచి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి విజయనగరం అయితేనేమి, విశాఖపట్నం అయితేనేమి దానికి వెళ్ళటం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులను పూర్తి స్థాయిలో దీన్ని తొలగించడానికి సరైనటువంటి సమయాన్ని దీన్ని వెచ్చించి, దీన్ని కేటాయించి, మంచి టైంని దీన్ని పెట్టి పూర్తి స్థాయిలో అతి తక్కువ రేట్లో ఇక్కడ ఉన్నటువంటి డిఎంయుని పలాస నుంచి బరంపూర్ వరకు పొడిగించడం జరిగింది. అక్కడ నుంచి రిటర్న్ కూడా వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మేమందరం కూడా చాలా ఇవాళ మేమందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని ఒక సెలబ్రేషన్స్ కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి అందరం కూడా చాలా ఆనందంగా ఇవాళ ఏదైతే పలాస వరకు ఇప్పటి వరకు పరిమితమైనటువంటి ఈ డిఎంయుని బరంపూర్ వరకు పొడిగించడం, దాన్ని మేమందరం కూడా మాకున్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో సోంపేట రైల్వే స్టేషన్, ఇచ్చాపురం రైల్వే స్టేషన్ 2 హాల్ట్లు కూడా మాకు ఇవ్వటం, అలాగే మేము ఇవాళ సోంపేట రైల్వే స్టేషన్లో ఎక్కి ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో దిగి పెద్ద ఎత్తున మాకున్నటువంటి ఇక్కడ యావత్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీన్ని స్వాగతం పలికి అందరూ కూడా దీన్ని హర్షం వ్యక్తం చేయడం అన్నది మేము చాలా గర్వంగా దీన్ని మేమందరం కూడా ఫీల్ అవుతున్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది ఎక్కడితో ఆగదు. ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలో వచ్చేటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో 40 రోజుల తర్వాత ఎన్నికలు అయిన వెంటనే మళ్ళీ అతి త్వరలో ఉన్నటువంటి ఏవైతే మిగిలిన ఎక్స్ప్రెస్లు ఉన్నాయో, ఒక యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అయితేనేమి, మిగిలినటువంటి ఇతర ఎక్స్ప్రెస్లు అయితేనేమి అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో మేము మాకున్నటువంటి ఎంపీ అభ్యర్థుల ద్వారా మేము మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో పరిశీలించి
అవసరమైతే మేము వెళ్ళి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో అందరితో కూడా చర్చించి దీన్ని మళ్ళీ మిగిలినటువంటి ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్ కూడా ఇక్కడికి ఇచ్చాపురం కానీ అలాగే సోంపేటకు కానీ అంటే కంచిలి సోంపేట ఏదైతే ఉందో సోంపేట స్టేషన్ కూడా దానికి సంబంధించి కానీ ఈ రెండింటికి కూడా ఉన్నటువంటి మిగిలిన ఎక్స్ప్రెస్ కూడా అన్ని ఎక్స్ప్రెస్లకు కూడా పూర్తి స్థాయిలో దానికి కావాల్సినటువంటి విధంగా ఆ సమయం కూడా ఏదైతే టైం ఉందో ఆ టైం కూడా దానికి కావాల్సిన విధంగా దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అన్ని రకాలుగా కన్నా సదుపాయంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ సదుపాయం తగ్గట్టుగా దాన్ని టైం కూడా మేము కేటాయించి అన్ని రకాలుగా దాన్ని తయారు చేసి దాన్ని పూర్తి స్థాయిలో మేము ముందుకు తీసుకొని వెళ్తాం.